బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? నార్మల్ వన్ టైం వాచ్. వన్ టైం వాచ్. విజయ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా మంచిగా. పాత మూవీస్ లో లాగా ఎక్కడ ఏమన్నా ఇది చాలా బాగుంది. చాలా బాగుంది, ఫ్యామిలీ సినిమా ఉంది. ఓకే, వాట్ అబౌట్ సో మంచిగానే ఉంది, విజయ్ పర్ఫార్మెన్స్ కి రీచ్ అయ్యారు, ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు. మంచిగా ఉంది. అని ఎలా అనిపిస్తున్నా బాగుంది బ్రో? ఎలా అనిపిస్తుంది బ్రో, పర్వాలేదు బ్రో, మూవీ బాగుంది. సూపర్. బ్రో? మీకు అన్నా ఎలా అనిపిస్తుంది మూవీ? బాగుంది, మంచిగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ విజయ్ కనెక్ట్ అవుతారంటారా? ఎస్ సార్, చాలా బాగుంది ఈ సినిమా అయితే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్, ఇద్దరు బాగా ఇచ్చారు. అందరితో కలిసి చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, చాలా మంచి సినిమా. ఎక్కడ బోర్గా అయితే పొట్టదు, మ్యాక్సిమం బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది విజయ్? బాగుంది, హిట్ అయింది, బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ విజయ్ కనెక్ట్ అవుతారంటారా? కరెక్ట్ అవుతారు. కమ్బ్యాక్, విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో హిందీ స్టోరీ బాగుంది. కాంబినేషన్ ఓవరాల్ కామెడీ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషన్ ఉంటుంది. ఓవరాల్ మ్యూజిక్ కూడా బాగుంది. విజయ్ అంటే యాక్చువల్లీ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా చాలా మంది ఆడియన్స్. విజయ్ నుంచి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ మూవీస్ అట్లా ఏమైనా వర్కౌట్ అయిందా? ఫ్యామిలీ పరంగా అయితే ఓకే అన్న, ఫ్యామిలీ స్టార్ బాగానే ఉన్నా. బ్రో ఎలా అనిపిస్తుంది? అన్న మస్తు ఉందన్న, అన్ని పరంగా బాగుంది. అన్నాంల సెంటిమెంట్ బాగుంది, ఫ్యామిలీ పరంగా బాగుంది, అన్నిటికీ బాగుంది. సినిమా మస్తుంది. హీరో లెక్క సినిమా చేసిండు అన్న, నిజంగా బాగుంది. విజయ్ అంటే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఫ్యాన్స్ అండ్ లేదు, ఇది ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ అందరు వచ్చి చూడొచ్చు అన్న. సినిమా మాత్రం ఫుల్ యాక్సెప్ట్ చేస్తారు అన్న. ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ పరంగా అందరు యాక్సెప్ట్ చేస్తారు. బీజిఎం గురించి బీజేపీ గురించి బీజిఎం ఎలా అనిపిస్తుంది? మస్తు ఉందన్న, బాగుంది అన్న, మంచిగా అనిపించింది. ఫ్యామిలీ పరంగా అందరు అయితే చూస్తారన్న పక్క. ఆడియన్స్ కోసం అదండి డైలాగ్ ఏమని చెప్తారా? డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం మీరు చెప్పండి ఏమంటారా? బాగుందన్న, బాగుంది. అంటే మా విజయ్ దేవరకొండ ఏమో కోసుకోవడాలు అలాంటివి ఏం లేదు, ఐరన్ వచ్చేది బాగుంది అది, కానీ సినిమా అయితే మంచిగా ఉందన్న, మంచిగా అనిపించింది. పాట సినిమాలో పెట్టిన బోర్ అయితే లేదన్న, ఏడ మాత్రం బాగుంది. ఇప్పుడు సినిమాలో అయితే ఇప్పుడు 3 days నడుస్తలేవు, ఇదైతే 2 weeks మాత్రం బరోబ్బర్ నడుస్తుంది అన్న. ఫ్లో వెళ్ళిపోయింది అన్న సినిమా. మృణాలు అడుగు పెడితే చాలు హిట్ కొడుతుంది తెలుగులో, ఇచ్చి పడేసింది సినిమా. యాక్టింగ్ మాత్రం సూపర్. ఇంకేందన్నా అన్న, ఇంకా చాలా అన్న, మస్తు సినిమా మాత్రం క్రేజీ అన్న. అన్న మన మూవీ ప్రమోషన్ అది ఎడిటింగ్ అయిపోయింది కదా, అది చెప్పన్నా నువ్వు యాక్టర్. మాది ఒకటి మిస్టీరియస్ మూవీ నడుస్తుంది, డబ్బింగ్ అయిపోయింది, ఒక 1 month వచ్చేస్తుంది. అది కూడా దాని కూడా ప్రొమో ఉంటుంది, సపోర్ట్ చేయాల్సింది మీరు. కాదు, ఐరన్ దించాడు, పెద్ద రాడ్ సినిమా అయితే అస్సలు బాగాలేదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది. సినిమా అంతా బోరే ఉంది. ఒక 2-3 scenes ప్రీ ఇంటర్వెల్ అవి ఇవి తీస్తే తప్ప మిగతా అంతా బోరింగ్ ఉంది. పరశురామ్ ఎప్పుడు తీసే అదే సోదిగా తీస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా సేమ్ స్క్రిప్ట్ సెలెక్షన్, అగైన్ ఈజ్ గోయింగ్ రాంగ్. అసలు చాలా హారబుల్గా ఉండి, లెంత్ అయితే అసలు గుంజి 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 సినిమా అంతా వేస్తారు. హెడ్ఏక్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా విజయ్ని? ఫ్యామిలీ ఆడియన్స్ కాకపోయినా ఏమో 2-3 కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా వెళ్తారేమో కానీ, బట్ ఫ్యామిలీ ఫ్యాక్టర్ అనేది అయితే ఏమంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే, యాక్టర్స్ ఇండివిజువల్గా చేశారు కానీ స్క్రిప్ట్ ప్లాట్ అయితే చాలా దారుణం. ఈ టైంలో చూసే సినిమా పిచ్చ హెడ్ఏక్ వస్తుంది. యావరేజ్గా ఉంది. విజయ్ని యాక్సెప్ట్ చేస్తాము. విజయ్ స్టోరీ అంతా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంది. ఫ్యామిలీ సెట్ అవుతుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. బీజిఎం అంతేం లేదు, జస్ట్ మామూలు ల్యాగ్ బ్రో, లైట్గా ఇంటర్వెల్ ల్యాగ్ ఉంటుంది బ్రో. కామెడీ ఉంటుంది. టైవ్యూ రివ్యూస్ ఇస్తారు కదా, రివ్యూస్ ఇస్తారు, అది పెయిడ్ అని అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది, మంచి రామ్ కామ్, వచ్చి పక్కా చూడొచ్చు. రివ్యూస్ అని నమ్మొద్దు. అఫ్ కోర్స్ ఏం చాలా బాగుంది. ల్యాగ్ ఇప్పుడు రామ్ కామ్స్ నచ్చి మంచి మూవీస్ నచ్చే వాళ్ళకి పర్లేదు, ఏదో యాక్షన్ సీన్లు అవి ఎక్స్పెక్ట్ చేస్తే వేస్ట్. కానీ సినిమా చాలా బాగుంది. అఫ్ కోర్స్ అవుతుంది, మొత్తం దాని గురించే కదా.